వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఇక అనుకున్నారు. అన్యం బ్రహ్మాండం సృష్టిష్యామి, మరొక బ్రహ్మని సృష్టిస్తాను రానంతే. అలా మధ్యలో ఒక లోకం తయారు చేసేశాడు. అంటే భూమికి ఆకాశానికి మధ్యలో మరొక లోకం తయారు చేశాడు. చేశాడు. అక్కడి నుంచి అందరినీ కూడా దేవతలందరినీ సృష్టించడం ప్రారంభం చేశాడు. ముందుగా బ్రహ్మగారు సృష్టించేశాడు, కొత్తగా బ్రహ్మగారు వచ్చేశాడు. అసలు బ్రహ్మగారికి అసలు ఊరు పేరు లేదు, ఇక ఆయన పైనుండిపోయినాడు. ఈ మధ్యలో బ్రహ్మగారు ఆయన కొత్తగా వచ్చేశాడు. అనంతరం ముందు మిగతా వాళ్ళు వచ్చేశారు. మరి వీళ్ళంతా తిండి కావచ్చు వీడికి. అందుకోసమని అక్కడి నుంచి పదార్థములన్నీ కూడా సృష్టించడం ప్రారంభం చేశాడు. వంకాయలు వాడే సృష్టించాడు మహాప్రభు, గోంగూర వాడే సృష్టించాడు, కరివేపాకు వాడిదే. ఇవన్నీ కూడా అలా ప్రారంభం చేశాడు. దర్భలు వాడివి, కేవలం కుశులు మాత్రం వరి. అనంతరం ముందు దర్భలని బయలుదేరుతాయా కొత్తగా. ఈ బర్హిస్సు కానీ ఆ రెల్లుగడ్డి కానీ అదంతా విశ్వామిత్ర సృష్టి అన్నది. అలాగే ఇవన్నీ కూడా బయలుదేరాయి. మొత్తం మీద సృష్టికి ప్రసృష్టి అలా పెరిగిపోతోంది. ఇక పైన కూర్చున్న దేవతలంతా ఆలోచన చేసుకున్నారు, వీళ్ళు లెక్కెట్టుకుంటున్నారు, ఒకడు చూసుకుంటున్నాడు. ఏమిటి మనకి భూమి మీదకి కూడా వెళ్ళే మార్గమే లేదు. ఇక ఏ భూమికి మనకు మధ్యలో ఇంకో లోకం, అది విశ్వామిత్రుడి యొక్క లోకం అంటారు. ఈ లోకం ఏమని చెబుతారు మహాప్రభు తెలియదే. కొత్తగా మధ్యలో లోకం వచ్చేసిందిరా, ఏం చేస్తా, ఆహార పదార్థములు కూడా అన్నీ వాడివే, అలా వచ్చేస్తున్నాయే అని చెప్పి వీళ్ళంతా పాపం కట్టకట్టుకుని ఓసారి కిందకి దిగారు. మొత్తం అంతా అడ్డం పెరగలేదుగా. ఆ కట్టకట్టుకుని ఒకసారి దిగి మహాప్రభు, అయా మహాప్రభు విశ్వామిత్ర మహర్షి గారు అన్నారు. ఒకసారి కాళ్ళ మీద విడిపోయినారు, ప్రార్థయపడ్డారు. మహాప్రభు అయ్యా, మిగతా వాళ్ళని మళ్ళీ సృష్టించి అడ్డం పెట్టేస్తే మా గతి ఏమిటన్నారు. మీ గతి ఏమిటో మీరే చూసుకోండి, నాకెందుకు. నేను పిలిస్తే యజ్ఞానం రాలేదా, ఆవిర్భాగములకు రాలేదా, ఆహ్వానం చేస్తే రాలేదా, మంత్రములతో పిలిచానే. అసలు నీ దేవత రస్మాదక్షుప్ర ప్రాణమేనో దేడి భోగం. ఇప్పటికి కూడా మరి మంత్రం చదివే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు మీరు. ఏమండి, ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే ఆ శక్తి ఈ చేసేవాడికి ఉంటేనే వస్తుంది. అంతేగాని ఉరికి చేయి లాబట్టే వచ్చేస్తున్నాడు ప్రాణం. అసలు నీ దేవత రస్మాదక్షుప్ర ప్రాణమేనో దేడి భోగం అని ఆ మంత్రంతో కరెక్ట్గా మంత్రాన్ని ఉచ్చరిస్తూ దాన్ని కనుక పిలిస్తే ఆ ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ప్రాణం అక్కడికి వస్తుంది. ప్రాణం వచ్చిన తర్వాత మాత్రం విఘ్నేశ్వరుడైనా సరే, పిండి బొమ్మదైనా సరే, ఇంకోటైనా సరే, పశువు అయినా సరే, ఏదైనా సరే అలా మాత్రం కదిలిందా ప్రాణం వెళ్ళిపోతుంది, ఉండదండి. వీడు పళ్ళెంలో చేస్తాడు, ఆ పళ్ళెంలో విఘ్నేశ్వరుడికి అలా ఏలు పెట్టేశాడు, చేయి పెట్టేశాడు పైనుంచి, మళ్ళీ అది ఇటుకలుగుతాడు, అది గెలుపుతుంటాడు. ఇంకెట్లాగండి, ప్రాణం ఉండదండి. కదిలితే మాత్రం ప్రాణం ఉండదు. మరి సుముహూర్తం కూడా చేసినప్పుడు సుముహూర్తం చేసిన సమయంలో నెట్రాలు పాతాలి అంటే పాతారు. పాతుందాన్ని అలా ఉంచితేనే గృహప్రవేశం. అబ్బో చాలా మంచిది కాదు, మూడం వచ్చేస్తోంది అనడం గోడల్లోనే ప్రవేశించేయడం అమాంతంగా. మళ్ళీ తర్వాత డిన్నర్ వేరే చేసుకుంటామండి. అంటే మళ్ళీ వేరే చేసుకుంటావా, ఇవాళ గృహప్రవేశం అయిపోయిందా, మళ్ళీ గృహప్రవేశం కావాలా, మళ్ళీ పొద్దునే ఖాళీ చేస్తున్నాం. ఏమిటో దౌర్భాగ్యమైనటువంటి ఈ దుస్థితి నాకు చాలా విచారకరంగా ఉండి మీ దగ్గర చెబుతున్నానండి. అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే ఏమంటే గోడల్లో గృహప్రవేశమైనావా, మళ్ళీ వేరే టిపార్టీలన్నీ మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటావా, అది వినోదమా? ఇదేదో అక్కర్లేని ముహూర్తం అంటే అంత చవకైపోయిందా? ఈ చెప్పే బ్రాహ్మణం అంతకన్నా తేలిక అయిపోయినాడా? ఏమంటే ప్రవేశించాను అంటే మరి ప్రవేశించిన తర్వాత బయటకు వెళ్ళకుండా ఉంటేనే గృహప్రవేశం అది. అంతేగాని ప్రవేశించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడమా? మళ్ళీ ఆ తర్వాత ఇదే అలాగే కొంచెం ఎక్కించు తగ్గించు తర్వాత అటు గలుపు ఇటు జరుపు. సుముహూర్తం ద్వారాలా పెడతాడు అక్కడ, అది నుంచో పెడతారు దాన్ని. ఆ దర్వాజాలు సరిగ్గా ఉంటుంది, అది మళ్ళీ సరిగ్గా లైన్ కావచ్చేప్పుడు కాస్త అటు కాస్త ఇటు కానీ ముందుకు కాస్త జరుగుతాడు. ఇట్లాగే మహాప్రభు ముహూర్తం అనే విషయం ఏమిటి అంటే అది ముహూర్తంలో కనుక చేస్తే అది మాత్రం ఏ క్షణం ఎక్కడి నుంచి కూడా వెళ్ళడానికి లేదు. అయితేనే ముహూర్తం యొక్క బలం ఏమిటో తెలుస్తుంది మీకు. అంతేగాని ముహూర్తం చేసిన తర్వాత అటో ఇటో అయినా సే నిమిషం 10 నిమిషాలు అటు అయినా పర్వాలేదంటే కుదరదండి. అందుకోసమని బ్రహ్మశాస్త్రం ఇచ్చా ఈ మహానుభావుడు అన్నాడు, ఏమైనా సరే మీరు అక్కడే కూర్చున్నారు, రాలేదు. ఆవిర్భాగములకు విలిపించాను, రాలేదు. ఆ కారణం చేత నా లోకం ఏటో నేను సృష్టిస్తున్నాను పొమ్మన్నాడు. అంతే, నా లోకం ఏమిటో నేను సృష్టిస్తున్నాను పొండి రాలబోమన్నాడు. కాదు మహాప్రభు అన్నాడు. బ్రహ్మగారు అమాంతంగా రుణమిల్లాడు, పాదాభివందనం చేశాడు. మహాప్రభో రక్షించండి, ఏమైనా సరే మీరు మహానుభావులు మహాప్రభో, ఏమైనా సరే మీ యొక్క శక్తి సామర్థ్యములు సామాన్యమైనవి కాదు మహాప్రభో. అటువంటి మహానుభావులు దేవతల చేత పూజింపబడేటువంటి వారు కదా మహాప్రభు. అందుకనే విప్రా పశ్చిమ బుద్ధయ అక్కడే పుట్టిన ధర్మశాస్త్రం. వెంటనే మహానుభావుడు, నాయన స్వామి కేవలం విధవ వీడి కోసమని కొత్తగా లోకాన్ని సృష్టించడమా? తపస్సు ఎంత తపస్సు పోయింది మహాప్రభో, 15,000 సంవత్సరముల తపస్సు యావత్తు కూడా ధారపోస్తున్నారే వాడికి. ఈ విధవ వీడి కోసమనా, ఒక్కడి కోసమనా?
ఈ ఒక్కడి కోసమని ఇంత పని చేస్తారు. ఆ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని వాడొక్కడు కోరుకుంటే అది మాత్రం పనికిరాదు అని ధర్మశాస్త్రజ్ఞులంతా కూడా చెబితే వాడి కోసమని పోటీపడి వాడికి స్వర్గలోకం లేకపోవడమేంటి ఇప్పిస్తాను అని చెప్పి అమాంతంగా వాడి కోసం నేను తపస్సుని ఖర్చు పెడతారా? మరి ఏం చేయమంటావా అనలేను. చిత్తం కొంచెం కోపం తగ్గించండి మహాప్రభు, కాస్త కోపం తగ్గించండి. కేవలం వీడి కోసమని ఇంత పని చేయడమా? అయినా అది ఎప్పుడు కూడా యథార్థమైందా? కాదే, యథార్థమైంది కాదే. ఏ జీవి కూడా వెళ్ళలేదు, జీవుడే పెడతాడు తప్ప స్వర్గలోకానికి దేహం పెడుతుందా? ఈ దేహం వెళ్ళడానికి వీలు లేదు. ఇంతగా సమస్తమైనటువంటి కారణాల వల్ల జన్మించింది కనుక ఇది మాత్రం దేహంగానే మాత్రం వెళ్ళడానికి వీలు లేదు కదా మహాప్రభు. ఆ కారణం చేత వాడిని వాడి తర్వాత పంపిద్దాం. ఒక్కసారి వాడి ప్రాణం పోతే వెంటనే తీసిపోతాం కదా. వాడి ప్రాణం కింద పడిపోతాడు, ప్రాణం పోతుంది ఎప్పుడు అన్నారు. ఏమైనా సరే వాడి ఎప్పుడు ఎడతానండి అంటున్నాడు వీడు, ఎప్పుడు ఎడతానండి అంటున్నాడు వీడు. వాళ్ళు వచ్చేప్పుడు కల్లా సరే ఇప్పుడే వెళ్ళిపోతావు రాను మాంతంగా 2 చేతులు కూర్చొని పైకి ఎగరేశాడు. పోను పైకి పోను, దేవలోకానికి పోతాను. ఆ దేవలానికి పోతుంటే వాళ్ళు రావడానికి వీలు లేదు అన్నారు పైనుంచి వాళ్ళు. మధ్యలో ఆగిపోయినాడు మహాప్రభు, త్రిశంకు స్వర్గం. ఆ మధ్యలో ఆగిపోయినాడు మహాప్రభు, కింద పడిపోతానన్నాడు. ఆగిపోతావురా ఆగిపోరా అన్నాడు. ఆగిపోయినాడు. మహాప్రభు ఏం చేయమంటారు? ఇగో నీకు అన్నీ సృష్టిస్తున్నానుగా, ఇక ఆ సృష్టి యావత్తు జరుగుతూనే ఉంటుంది ముందుకి, ఆ సృష్టి యావత్తు నడిపిస్తాను రా, ఏం పర్వాలేదు నువ్వు అక్కడే ఉంటావు అన్నాడు. అయ్యా ఈ దేవతలంతా కిందకు వచ్చి విశ్వామిత్ర మహర్షి గారిని ప్రాధేయపడుతున్నారు. అయ్యా ఒక్కసారి వాడు కింద పడితే వాడి ప్రాణం అలా పోవడం ఏంటి, వాడికి స్వర్గానికి దిగిపోతాం కదా మహాప్రభు. ఎందుకండి వాడి కోసం ఇంత కష్టపడుతున్నారు, ఎంత వ్యర్థంగా ఖర్చు పెట్టేసి ఎంత పాడు చేస్తున్నారు అందుకని మహాప్రభు. కొంచెం కాసేపు ఓపితో శాంతంగా మీరు కొంచెం ఆలోచించండి మహాప్రభు. ఏమండి వీడి దేహంతో పాటు స్వర్గానికి కడతాడా? ఈ దేహమే స్వర్గానికి తీరుతాడా వీడు? అది మాత్రం వాడి కోరిక మాత్రమే, అసలు అసాధ్యమైన కోరిక, అది సాధ్యమయ్యే కోరిక కాదు. అంత మాత్రం చేత అసాధ్యమైన కోరికని సాధ్యం చెయ్యాలని మీరు ఇంత కష్టపడతారా? వద్దండి స్వామి, మా మాట వినండి అన్నారు. మొత్తం దేవతలంతా కలిసి విశ్వామిత్ర మహర్షి గారిని చాలా కౌలించుకున్నారు, దగ్గర చేరారు, కూడా పడ్డారు, నమస్కారాలు చేశారు, కింద పడ్డారు, మీద పడ్డారు. మొత్తం మీద ఆయన్ని ఒప్పించారు. అవునులేరా కానీ అన్నాడు. ఏమిటి మహాప్రభు, ఇంతవరకు నేను సృష్టించినవి మాత్రం భూమండలం ఉన్నంత వరకు ఉండాలి, అంతేగాని నేను సృష్టించినవి కాస్త మాంతంగా మళ్ళీ నువ్వు ఈ పని అయిపోయిందంటే ఈ త్రిశంకుతో పాటు కూడా పోయినాయంటే మాత్రం ఒప్పుకోను. నా వాటికే గౌరవం ఉండాలి, అంతేగాని నావే ఎక్కువగా తినాలి ప్రజలు, అవే వాటికే ఇష్టపడాలి అంతే. దానికి మీరు ఒప్పుకుంటే నేను దీనికి ఒప్పుకుంటా. ఆ త్రిశంకు కింద పడ్డానికి వాడు ప్రాణం పోవడం, అమాంతంగా వాడు పైకి వెళ్ళడం, అందుకోసం అప్పటికి ఒప్పుకుంటా, అంతేగాని ఊరికే ఒప్పుకుంటానా? ఇంతవరకు సృష్టించింది ఏమున్నాయో ఆ సృష్టిలో అన్నీ ఉండవలసిందే. ఆ సృష్టి ఎంతవరకు పూర్తవుతుందో అంతవరకు ఉండవలసిందే. ఇక తర్వాయి వాడు సృష్టించడం మానేస్తాను, అంతేగాని ఇప్పుడు మాత్రం సృష్టించింది ఇలాగే ఉండవలసింది అన్నారు. సరే అయ్యా అలాగే ఇస్తున్నాను మహాప్రభు, మీ వాటికే గౌరవం కలుగుతుంది, మీ వాటిని ఎక్కువగా ప్రజలు అభినందించుకుంటూ తింటారు. చాలా మహాప్రభు సంతోషం అన్నారు. అందరూ కూడా ఒప్పుకున్నారు దానికి. అయ్యా అయితే ఒక్కసారి వాడు కింద పడతాడు చాలు, దేవలోకానికి దిగుదాం కదా వాడిని. కేవలం శరీరంతో వెళ్ళడం అంటే సాధ్యం కాదు, కానీ శరీరం లేకుండా అలాగే వెళ్ళిపోతాడు దాన్ని. సరే ఏదో చేసుకోనరా అన్నాడు. ఇవి కండిషన్ పెట్టారు కదా, సృష్టించినవి అంతవరకు చేసినవన్నీ కూడా ఉండాలని. సరే అవన్నీ ఒప్పుకున్నారు. మొత్తం మీద త్రిశంకు అలా కింద పడ్డాడు. ఒకసారి ప్రాణం పోయింది, పడిపోయినారు. దేవలోకానికి వెళ్ళిపోయినారు. అయ్యా ఈ దుఃఖమాతకు ఇప్పుడు తీరిందిరా బాబు, 15,000 సంవత్సరాలు తీరిందండి. 15,000 సంవత్సరాలు తినటువంటి తపస్సు వీడి కోసమని ఇంత నాశనమైపోయింది మహాప్రభు. వాడితో ఈ తగుబడ్డం, ఈ తగుబడి వాడి కోసమని కొత్తగా సృష్టించిన ఎందుకండి? ఈ సృష్టించినందుకని మహాప్రభు ఆయన సృష్టించిందే గోంగూర. అంతమును ఏదో ఆకులు ఉండేవి, పత్యాకులు ఎవరు కరివేపాకు ఆయన సృష్టి మహాప్రభు. అలా సృష్టికి ప్రసృష్టి చేశాడు మహాప్రభు. సృష్టిలోనే కొత్త కొత్త వస్తువులన్నీ కూడా సృష్టించాడు మహానుభావుడు. అందుకనే పెద్ద గుమ్మడికాయ విశ్వామిత్ర సృష్టి, మామూలుగా బూడిద గుమ్మడికాయ బ్రహ్మగారి సృష్టి. అంతే, బ్రహ్మగారి వస్తువు ఎప్పుడు అలా ఉంటుంది మూల. మాట్లాడే పులుసు పెట్టారంటే మాత్రం గుమ్మడికాయ కొట్టేయండి రా, గుమ్మడికాయ ఒకటి వచ్చేస్తారు. దానికి ఉన్నటువంటి గౌరవం దీనికి ఎంత అవుతుంది? ఇది బూడిద గుమ్మడికాయ, ఇదేదో మూల పడుతుంది అంతే. దానికి ఏముంది? అది బ్రహ్మగారి సృష్టి, అది వాడు విశ్వామిత్రుడిది. అలా ప్రతిదాల్లోనూ కూడా విశ్వామిత్రుడి యొక్క వస్తువులు చాలా ప్రాతినిధ్యం పొందుతూ అలా గౌరవాన్ని పొందించాడు. మొత్తం మీద ఆ దిక్కున, పశ్చిమ దిక్కున తపస్సు అప్పటితో పూర్తయింది మహాప్రభు. ఆగిపోయింది. బాగలేదురా అనుకున్నాడు. సరాసరి ఉత్తర దిక్కుకి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడి నుంచి లేచి మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. దక్షిణ దిక్కులో ప్రారంభించాడు. సరే అక్కడికి వచ్చాడు శునశ్శేపుడు వచ్చాడు, ఇక్కడికి వచ్చేవాడు వీడు వచ్చాడు. అనంతరం మళ్ళీ వేదేరు ఉత్తర దిక్కున కూర్చున్నాడు. మరి దేవతలకి అందరికీ కొత్త సృష్టి మొదలెట్టిన రాదా విశ్వామిత్రుడు అంటే కొంచెం భయంగా ఉంది.
ఏమో వాడు ఏదైనా సృష్టిస్తాడేమో కొత్తగా ఏదైనా పుట్టిస్తాడరా బాబు, చాలా ఇబ్బందిగా ఉందిరా. ఏం చేయాలరా, ఉన్నారుగా మన దగ్గర మేనక, రంభ, ఇటువంటి వాళ్ళంతా, ఊర్వశి, వీళ్ళంతా ఉన్నారుగా. కొంచెం వాళ్ళని ఏదైనా ప్రయోగించి మొత్తం మీద వీడిని ఎలాగో అలా కంగారు చేసి కొంచెం ఈయనకి స్త్రీ సాంగత్యం కలిగితేనే తప్ప ఆంతో పాడైపోతుంది. ఇక తపస్సు కాస్తా పాడైపోతుంది. ఈయన తపస్సు అంత పవర్గా పనిచేయదు. ఇక దాంతో అప్పుడు వస్తాడు రామన్ దారికి. అందుకనే పురుషుడికి మొట్టమొదటి సృష్టిలో పురుషులేనండి, స్త్రీలు లేరు. అంతా పురుషులేనండి సృష్టిలో ప్రారంభం. సృష్టి యొక్క ప్రారంభంలో సృష్ట్యాదిలో అందరూ పురుషులే. పరమేశ్వర అనుగ్రహం వల్ల అందరూ పురుషులే. అందరూ తపస్సు చేస్తూ ఉండేవారు, మహానుభావులు అయిపోతున్నారు. ఇక్కడ వాడక్కడే చాలా గొప్పవాళ్ళు అయిపోతున్నారు. నాడు పార్వతీదేవి అడిగారట. అందుకని జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరం. సృష్టికే తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరులు అంటే. అందుకని సృష్టికే తల్లి తండ్రి కనుక ఆ తండ్రి గారి యొక్క అనుగ్రహం చేత వీరంతా కూడా శివభక్తులై ఎక్కడున్నారు అక్కడే మహదైశ్వర్య సంపన్నులై అలాగే సమస్తమైనటువంటి శక్తులను కూడా పొంది అలా ఆనందంగా బతుకుతున్నారు. అప్పుడు కొన్నాళ్ళకి పార్వతీదేవి ఒకసారి భూమండలం చూద్దామని వచ్చి, అయ్యా ఎక్కడా స్త్రీలు మాత్రం లేరు మహాప్రభో, వీళ్ళ తపస్సు ఎక్కడ ఘోరంగా జరిగిపోతుంది, వీళ్ళ తపస్సుకి అడ్డొచ్చేవాళ్ళు లేడు, తపస్సు ఆగిపోవడం అంటూ లేదు, అబ్బే తపస్సుకి తగ్గిపోవడం లేదు, ఏమిటి మహాబు ఇలా ఉంది అని అనుకుని మొత్తం అంతా చూసి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి అడిగారు పార్వతీదేవి, అయ్యా మహాప్రభో ఈ సృష్టి యొక్క క్రమం కొంతకాలానికి ఆగిపోతుందండి, సృష్టి యొక్క క్రమమే కొంతకాలానికి ఆగిపోతుంది పరమేశ్వర, ఈ సృష్టి యొక్క నడక సాగదహ మహాప్రభో, స్త్రీ అనే జాతంటూ ఉంటే వీడి తపస్సు కాస్త లాగేస్తూనే ఉంటుంది మహాప్రభో. ఈ భర్తగారనేటువంటి జీవితానికి కట్ చేయడం కోసం భార్య, అందుకోసం వాడి జీవితం అక్కడక్కడే కట్ అయిపోతుంటుంది. ఎక్కడికెక్కడే ఏదైనా మొదలెట్టాడో అది అక్కడే సమాప్తం. ఇక మళ్ళీ ముందుకెళ్ళలేదు వీడు. అలా ఎక్కడికక్కడే నాశనం చేస్తుంటే దాంతో పాడే మహాప్రభో అప్పుడు కానీ వీడి దారిలోకి రాడు, అప్పుడు కానీ కిందకి రాదు, అప్పుడు కానీ వీడి కర్మ అనుభవించడు మహాప్రభో. కర్మను మాత్రం అనుభవించడు, అంతవరకు కర్మని జయించే బతుకుతుంటాడే వాడు మాత్రమే కర్మను అనుభవిస్తాడు. అక్కడికి వచ్చినప్పటికీ ఆ కర్మను అనుభవించడం అలా ప్రతి విషయంలోనూ కూడా ప్రతి జాతిలోనూ కూడా స్త్రీ స్వరూపంలో నిర్ణయించవలసిందే మహాప్రభు అని. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు అలాగే నీ యొక్క యోగక్షేమం నీ యొక్క ఆదరణ ఉంది అంటే స్త్రీ జాతికి లక్ష్యముడిగా అలాగే చేయమన్నారు మహాప్రభు. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత పార్వతీదేవి యొక్క అనుగ్రహం చేత ఆనాటి నుంచి స్త్రీ జాతి బయలుదేరింది. స్త్రీ జాతి బయలుదేరాదు, ఇక పురుష జాతి తగ్గిపోతుంది. పురుష జాతి తగ్గిపోయింది, వారి యొక్క శక్తులన్నీ కూడా తగ్గిపోయినాయి మహాప్రభు. క్రమేపీ వారి యొక్క శక్తులు తగ్గిపోవడం అలా కిందకు వచ్చేశారు. అనంతరం అలాగే ఇక్కడ కూడా పరమాత్మ ఒక్కసారి అలా కూర్చున్న వాడి గురించి ఆ దేవేంద్రుడు ఆలోచన చేశాడు. ఒరే ఏదైనా ఒక స్త్రీని ప్రయోగిస్తే తప్ప లాభం లేదు లేరా, ఆయన స్త్రీకి వశమవుతాడా అని ఓ అనుమానం విడిగి, స్త్రీకి వశమవుతాడా అని. ఇంతవరకు వాడు స్త్రీని ఎరగడగా అందువల్ల వశమవుతాడు. కొత్తగా నిమ్మడంగా వాడిని వశం చేయొచ్చు కదా, వాడిని వశం చేశారు అంటే లోకం అయిపోయినట్టే వాడు మనకు అనుకున్నారు. ఇదంతా పైన మీటింగ్ పెట్టుకున్నారు. అనంతరం అందున ఆ మహాతల్లిని మేనకను పంపించారు వీళ్ళంతా కలిసి. ఈయన స్నానానికి వెళ్ళే సమయంలో ఆ మార్గంలో అడ్డు తగులుతూ ఉండేది, అలాగే స్నానం చేసేటువంటి తీరమందు అక్కడే కూడా సిద్ధంగా ఉండేది. ఇలా రకరకములుగా ఆవిడ వెంబడిస్తూనే ఉంది. కొంతకాలం అలా చూడగా అది నిమ్మడంగా ఈయన మనస్సులో మార్పు కలిగింది. అనంతరం ముందు ఆవిడతో కలిశాడు. కలిసిన తర్వాత మొత్తం ఎన్నాళ్ళున్నాడయ్యా? 10 సంవత్సరాలు. బయటికి రాలేదు. కేశవనామాలు కూడా లేవు. ఇక మనుషుడు తపస్సు లేదు, ఏమీ లేదు. పంచద వర్షాణి మహాప్రభు రాశాడు వాల్మీకి. ఆ శ్లోకాలు చదవకుండా ఇప్పటికే టైం అయిపోతుందని అలా కథ నడుపుతూ కూతున్నాను మహాప్రభు. వాడు తూర్పు దిక్కితే కానీ సిద్ధించదు, అప్పుడు కానీ పూర్తి అవ్వదు మహాప్రభు కదా. మళ్ళీ ఉత్తరానికి ఇక్కడికి వస్తాడు. పంచద వర్షాణి 10 సంవత్సరాలు. 10 సంవత్సరంలో అలా ఘోరమైన దీనిలో పడిపోయినాడు, సంసార సముద్రంలో పడిపోయినాడు. అసలు విశ్వామిత్రుడు అంటే పరిగేవాడు, బయటకు వచ్చేవాడు అది కాకేసేవాళ్ళు దిక్కులేదు. ఇక అమ్మయ్య మనకు వశమైపోయినాడు రా అనుకున్నారు. వాడు అలా 10 సంవత్సరములు గడిపి ఆమెతో అప్పుడు ఒకనొక రోజున ఆలోచన చేసుకున్నట్టు, రే ఎంతటి వాడిని ఈ స్థితికి రావడానికి కారణం ఏమిటి, ఈ మనిషి ఎవరు అని అప్పుడు నిమ్మడంగా ఆలోచన వచ్చింది. మళ్ళీ పునరావృతం చేసుకున్నాడు. ఎవరు ఈవిడ? ఎవరుగా సమస్తమే దేవతలు పంపిస్తే వచ్చి ఉంటుంది తప్ప కేవలం మామూలు మనిషి మాత్రం కాదు. మామూలు స్త్రీతో నాకు సాంగత్యమా కాదు ఇది, అందువల్ల దేవతలే పంపించారు ఈవిడ. ఎవరు ఈవిడ అని అప్పుడు నిమ్మడంగా ప్రశ్న వేసుకుని తపస్సుని ఆవృతం చేసుకుని ఒక్కసారి జ్ఞానదృష్టితో చూశాడు.
జ్ఞానదృష్టితో చూస్తే ఈవిడ తప్పకుండా బలానావిడ మేనక అర్థమైపోయింది. సరే, ఇంతవరకు సాంగత్యం 10 సంవత్సరాలు ఉన్నాడు కనుక ఆమెను శపించకుండా వదిలేస్తూ నిన్ను వదిలిపెట్టేశారు బొమ్మనడిగా. ఈ క్షణంలో గాతో మాత్రం ఈ ప్రాంతంలో ఉండడానికి వెళ్ళేడు బొమ్మనడంతే. అప్పటికే శకుంతల జన్మించింది మహాప్రభు. ఆ మేనకి పుట్టింది శకుంతల. ఆ అనంతరం ముందున సరాసరి బయలుదేరి ముందుకెళ్ళిపోయినాడు. ఈ దిక్కులు లేచాడు, మళ్ళీ తూర్పు దిక్కు వెళ్ళి కూర్చున్నాడు. ఆ తూర్పు దిక్కు వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ అక్కడ 20,000 సంవత్సరాలు తపస్చేశాడు మహాప్రభు. అక్కడికి పంపించాడు మళ్ళీ రంభని దేవేంద్రుడు. ఇదివరకు చూశాను, నిన్ను చూడక్కర్లేదు, పాషాణమై ఉండమని చెప్పించాడు దాన్ని. పాషాణమై ఉండు, మహాతపస్వి ఎవరైనా బలానవాడు కూర్చుంటే నీ మీద కూర్చున్న రోజున అప్పుడు నీకు మళ్ళీ స్త్రీత్వం వస్తుంది పొమ్మనడంతే. అది పాషాణం అయిపోయింది. దానికి ఇంకో కథ ఉంది మహాప్రభు. ఆ పాషాణం ఎప్పుడు మళ్ళీ స్త్రీగా మారుతుంది? అర్జునుడు ఒకానొక రోజున ఆ యుగం నుంచి ఈ యుగం వరకు ఉందండి అది. అలా బండ అయిపోయింది అక్కడే. ఆ బండ మీద అందరూ కూర్చుంటుండేవాడు, పొద్దుండేవాడు, మొంగడుగుతుండేవాడు. ఒకానొక రోజున అర్జునుడు ఆ బండ మీద కూర్చొని మొంగడుగుతున్నట్ట. ఆ అర్జునుని యొక్క సంపర్కం వల్ల వెంటనే ఆమెకు స్త్రీత్వం వచ్చింది రంభకి. మళ్ళీ పునర్జన్మ వచ్చేసింది దానికి. అప్పుడు మాత్రమే ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని మహాప్రభో రక్షించమని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆవిడ ఇంటికి వెళ్ళిపోయినట్టుగా చరిత్ర అక్కడ కూడా జ్ఞాపకం చేశారు మనకు. సరే, ఇక్కడ మాత్రం ఆ రంభ మళ్ళీ ఆ పాషాణంగా ఉండమని చెప్పించేశాడు అంతే. పాషాణంగా ఉండన్నాడు. ఇదివరకే నేను మోసపోయినాను, ఇప్పుడు మాత్రం మోసపోనన్నాడు. అక్కడ కూర్చొని తపస్సు చేశాడు. అక్కడ కూర్చొని తపస్సు చేస్తే ఆ ఘోరమైన తపస్సుకి సమస్తమైనటువంటి దేవతలంతా కడగల్లాడిపోయినారు. అప్పుడు దేవేంద్రుడు బ్రతికొచ్చాడు. బ్రహ్మగారు కూడా వచ్చేశాడు. ఆయన బ్రహ్మర్షి అయినావయ్యా అన్నాడు. ఆయన నువ్వు చెబితేనే ఒప్పుకున్నాడు. నేను ఎవరిని గురించి తపస్సు చేస్తున్నాను? వశిష్ఠుడిని జయించాలని వశిష్ఠుడి చేతిలో ఓడిపోయి తపస్సు చేస్తున్నాను. ఆ కారణం చేత ఆయనే వచ్చి బ్రహ్మర్షి అయినావంటేనే మాంతాను. అంతేగాని నువ్వు చెబితే మాత్రాన్ని నువ్వు అనడానికే నువ్వు బాగా ఉండడం కోసం నువ్వు బ్రహ్మర్షి అయినావు, అలా అయినావు, ఇలా అయినావు, అటువంటి వాడు ఇటువంటి వాడు అని నువ్వు చెబుతావా? నువ్వు చెప్పినంత మాత్రమే నేను ఒప్పుకుంటానా? ఏమైనా సరే నేను ఒప్పుకున్నాడు. మరి ఏమయ్యా మహాప్రభు, ఎవరు రావాలయ్యా? వశిష్ఠ మహర్షే రావాలి అన్నాడు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు. మహాప్రభు అయ్యా, విశ్వామిత్రుని యొక్క గోల పడలేకుండా ఉన్నాం. విశ్వామిత్రుని యొక్క వాడి గోల చాలా మహాప్రభు. వాడు 4 దిక్కులు కూడా లొంగ చుట్టేశాడు. ఇప్పటికీ దక్షిణ దిక్కులో కూర్చున్నాడు. అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. కారణం చేత ఇప్పటికీ 4 దిక్కులు కూడా చుట్టేశాడయ్యా వాడు. వాడి యొక్క బాధ చాలా భరించడానికి లేకుండా ఉందయ్యా. లోకాలే అడిగిపోతున్నాయి మహాప్రభు, అడిగిపోతున్నాయి. ఆ కారణం చేత ఏమైనా సరే మహాప్రభు మీరు దయచేయాల్సింది అన్నారు. ఏమైనా సరే నేను మాత్రం నాను బ్రహ్మర్షితో సమానుడు చాలు. ఆ మాట అంటాను. అంతవరకే ఇక్కడి నుంచి అంటాను ఆ మాట. వాడు కూడా బ్రహ్మర్షితో సమానుడు అంతే. ఆ మాట ఇస్తాను. అందుకని నేనొచ్చి బ్రహ్మర్షి అయినా ఉంటానా అని అన్నాం. ఇంచేత తపస్సులో తేడా ఉంది. ఆయన తపస్సు కేవలం ఆవేశంతో కోపంతో చేసినటువంటి తపస్సు, లోక కళ్యాణం కోసం చేయలేదు. ఆనాడే విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి యొక్క కుమారులందరినీ కూడా చండాలుగా మనమని శపించాడు. ఎవరు? విశ్వామిత్రుడు. కానీ మహానుభావుడు ఒక్కసారి శపించాడా? ఒక్కరినైనా శపించాడా వశిష్ఠుడు? శపించలేదే. మరి ఆయన ఓర్పు ఎంత ఓర్పండి మహానుభావుడికి. క్షమయా పృథివీ సమ, భూదేవితో సమానమైన ఓర్పు గలవాడు మహానుభావుడు. ఈ భూదేవికి ఎంత ఓర్పు ఉందండి. మనం తెల్లారితే తొక్కుతున్నాం, పరిగెత్తుతున్నాం, వానాలు అనిపిస్తున్నాం, సమస్తమైన ఉచ్చిష్టాలు వదిలిపెట్టేస్తున్నాం దాని మీద. ఏమండి, ఆ భూమిని గురించి ఒక్కడికి ఆలోచన వస్తుందా? రావడంలా వెళ్ళిపోతున్నా తెలిపిస్తున్నాయి మహాప్రభు. అలాగే అటువంటి వాడే పరమాత్మ. అంత ఆయన మహానుభావుడు. ఎవరి ఎంతో ఓర్పుతో ఒక్క మాట కూడా ఎవరిని కూడా అనలేదు. అదే అంటాడు కామచనమూర్తి లక్ష్మణస్వామి. ఇరువురు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు ఆ మొదటి మకాన్ దగ్గర అక్కడికి రామచంద్రమూర్తి కూర్చొని ఏదో చాలా కష్టపడుతూ, రే ఏమైనా సరే సీతం చూడలేకపోయినా ఎందుకు రాదు కుమాల బతుకు, ఏమైనా సరే నాకు అక్కర్లేదురా, నాకు ఎవరూ సహాయం చేయడం లేదురా, సమస్త దిక్పాలకులు దిగ్గజములు ఎవరూ కూడా సహాయం చేయడం లేదురా. వీళ్ళంతా చూసే ఉంటారు. రావణాసుడు సీతను తీసుకెళ్ళడం, సీత ఏముంటోందో అన్నీ వినే ఉంటారు. కానీ నేను అడిగితే మాత్రం ఒక్కడు చెప్పట్లేదురా. చూసావరా సృష్టి ఎంత మార్పు చెందుతోందో చూశావా అన్నాడు రామచంద్రమూర్తి. సృష్టి ఎంత మార్పు చెందుతోందో చూశావా అన్నాడు. నేను అందరినీ ఆ వృక్షముల్ని, వీడిని, వారిని, పక్షుల్ని అన్నీ అడుగుతున్నానే, ఒక్కడు సమాధానం చెప్పడం లేదు. ఇలాగండి అలాగని కానీ, ఇక్కడ బలాన చోట ఉందని కానీ, బలాన చోటికి బలానవాడు తీసుకెళ్ళారని కానీ ఎవడూ చెప్పట్లేదు. రాజది సృష్టినే అమాంతంగా పాడు చేసేస్తాను రా, అమాంతంగా గాంధీవం తీసేశాడు రామచంద్రమూర్తి. అప్పుడు లక్ష్మణస్వామి గబగబా వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అన్నయ్య ధర్మం అనేది ఎప్పుడూ కూడా నిత్యమైంది,
అటువంటి ధర్మమూర్తి అయినటువంటి నీవే ఇంత ఆగ్రహం పొందితే ఇక ఈ సృష్టి ఉంటుందా అన్నయ్య? ఈ సృష్టిని నడిపించవలటువంటి నీవే సృష్టిని పాడు చేస్తానంటే ఇక నడిపించేవాడు ఎవడు? ఈ సృష్టిని ఎవడు నడిపిస్తాడన్నయ్య? అయినా నీకు ఉదాహరణ చెప్పనా అన్నయ్య, నీకు తెలియంది కాదు కానీ మన కులగురువు అయినటువంటి మహానుభావుడు వశిష్ఠ మహర్షి గారి కుమారుణ్ణి అక్కడ చెప్పాడు ఈ విషయాన్ని. వశిష్ఠ మహర్షి గారి కుమారుణ్ణి విశ్వామిత్రుడు శపిస్తే, వీళ్ళంతా చండాలులైపోండిరా అని శపిస్తే అలా వాళ్ళంతా కూడా కుక్క మాంసం తిని బతుకుతుంటే అయినప్పటికీ కూడా పోన్లే వాళ్ళ కర్మది అని అనుకున్నాడు తప్ప వశిష్ఠ మహర్షి గారు ఒక్క మాట అనలేదే. అంత ఓర్పు వహిస్తే ఆయన దగ్గరికి శిష్యులమై ఉండి మనకు కూడా కొంచెమైనా ఓర్పు లేకపోతే ఏదో మనకు బాధ వస్తుంది కదా, సృష్టినే పాడు చేసేస్తాను, సృష్టి అంతా నాశనం చేస్తాను, ఆపేస్తాను అని చెప్పి నువ్వే అంటే అన్నయ్య గత్యంతరం ఏమిటన్నయ్య? అంతేకాదన్నయ్య, కేవలం సూర్యుడికి చంద్రుడికి గ్రహణములు పడుతున్నాయే, వాళ్ళు కూడా గ్రహణం అనే దాని వల్ల బాధపడుతూ వారి యొక్క అవతారములను పాపం పాడు చేసుకుని ఇప్పటికీ ఏడుస్తున్నారు అంటే వాళ్ళ గత్యంతరం ఏమిటన్నయ్య? ఈ ఆదిశేషుడున్నాడే ఎప్పుడూ పాపం మోస్తూనే ఉన్నాడు భూమండలం, కానీ ఎప్పుడో ఒకప్పుడు కాస్త వాడికి బాధ కలిగి కాసేపు అలా మార్చుకున్నాడు అంటే అమాంతంగా భూకంపం వచ్చేస్తుంది. ఈ భూకంపం వచ్చేసినప్పటికీ ఆదిశేషుడు తన పనిని మాత్రం మానలేదే, వాడు అలా రాత్రింబ వాళ్ళు కూడా మోస్తూనే ఉన్నాడే ఈ భూమిని. వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారన్నయ్య? కేవలం ఆవేశపడిపోతావా అన్నయ్య? కేవలం మనం జీవించున్నంతకాలం తప్పకుండా సీతామాతను వెతుకుదాం అంతే, అంతవరకే తప్ప మనం కనిపించకపోతే సృష్టినే పాడు చేస్తానంటే అన్నయ్య నువ్వు లేకపోతే సృష్టి ఉంటుందా? ఈ సృష్టి యొక్క క్రమం అంతా ఎక్కడుంది? కేవలం పరమాత్మ అయినటువంటి నీ దగ్గరే ఉంది. అటువంటి వాడు నీకే కోపం వచ్చి కేవలం సృష్టినే పాడు చేస్తాను అంటే ధర్మమా అన్నయ్య అని మహానుభావుడు కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు లక్ష్మణస్వామి వేళ. కొంతసేపటికి రామచంద్రమూర్తి గారు శాంతించాడు. రామచంద్రమూర్తి శాంతిస్తూ ఒక్క మాట అన్నాడు, రే ఎప్పుడో కూడా సృష్టిలో ఒకడు జోలికి పోకుండా ఉన్నవాడిని, అలాగే మహాజ్ఞానిని, అలాగే మహాతపస్విని, విద్వాంసుణ్ణి, వాడు ఒకరి జోలికి పోరు కనుక వాళ్ళని చూసి ప్రపంచంలో వాళ్ళంతా పిచ్చాడు అనుకుంటారా అని చెప్పాడు. వాళ్ళు చూడగానే పిచ్చాడు అనుకుంటారా, వీడికేం తెలుసురా అనుకుంటారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు కూడా వాడిలో కూడా ఏదో మహత్తరమైన శక్తి ఉన్నది అని మాత్రం ఎవడు కూడా అనుకోడరా. ఆ మాట సముద్రం దగ్గర కూడా అన్నాడు. ఇక్కడ యుద్ధకాండలో సముద్రం అలా వచ్చేస్తే 4 యోజనములు పైన 2 యోజనముల పైన కూర్చున్నాడు రామచంద్రమూర్తి, జపం చేస్తున్నాడు. అంటే పద్భ్యామేవ గమిష్కంతి వానరాహ, సముద్రుడే కనుక మార్గం ఇస్తే మా కోతులందరూ కూడా హాయిగా నడిచెడతారు. సముద్రుడు మనకు వాడే కదా, మన వంశంలో వాడే, అడిగితే దారి వాడని కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే వాడు అలా 4 యోజనముల పైకి వచ్చేసాడు. ఆయన దూరంగా ఇంత దూరంగా కూర్చుంటే వాడు అలా వచ్చేసాడు. కట్టుకున్న బట్ట తడిచిపోయింది. బట్ట తడిచిపోయింది. అప్పుడు వెళకొచ్చి అప్పుడు కన్ను తెరిచి చూశాడు. సముద్రుడు వచ్చేసాడు. అప్పుడు అన్నాడు, రే లక్ష్మణ ఆగ్నేయాస్త్రం తీసుకురారా అన్నాడు. అంటే ఎవరి దారిని వాడు జాగ్రత్తగా బతుకుదాం అనుకున్న వాళ్ళని చూస్తే పక్క వాళ్ళంతా కూడా వాడు పనికిరానివాడు ఎందుకు పనికిరానివాడుగా చూస్తారా. ఈనాడు సమాజంలో ఉన్నదాన్ని ఆనాడు చెప్పి పుడిచాడండి వాల్మీకి. ఈనాడు సమాజంలో జరిగేదాన్ని మహానుభావుడు చెప్పాడు. ఇప్పుడు ఏ జోడుకి పోకుండా మీరు బజారు ఉండిపోతూ ఉండండి, తలకాయ ఉంచుకుని మిమ్మల్ని చూసి కొంతకాలం అసలు వాడికి పక్కన ఎవడపోతున్నాడో కూడా తెలియదురా, వాడికి వాడే పిచ్చాడు వాడు అంటారు. అంతే, పక్కన ఎవడబోతున్నాడో అలా చూస్తూ ఉండాలి. ఏమిటి ఇది కుమారగోళ, 10 గజములు దాటి చూడొద్దని చెప్పాడు మహానుభావుడు. నీ ఎదురుకుండా ఏదైనా మీదికి వస్తుందేమో 10 గజముల వరకే నువ్వు చూడవలసిందే తప్ప కానీ అంతగా పక్క నుంచి వాడెడుతున్నాడా వీడుతున్నాడా, ఆ కుట్లో ఏముంది ఈ కుట్లో ఎందుకంటే నీకు ఒక్కలేని కూడా ఇవన్నీ చూస్తే అసలు నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందా? ఉన్నదే, నీ మనస్సే ప్రశాంతంగా ఉండదు. అందుకోసమని అలా బతకమని మహానుభావుడు ఆయన చెబితే దీనికి ఇలా జరిగిన 2 వ్యాఖ్యానాలు ఉంటాయని మహానుభావుడు వాల్మీకి మనకు జ్ఞాపకం చేశాడు రామచంద్రమూర్తి యొక్క ద్వారా. సరే, ఆ కథాఘట్టం వదిలేద్దాం. ఆ కారణం చేత ఈ మహానుభావుడు ఏమైనా సరే బ్రహ్మర్షి అయినావురా అన్నారు. ఏమైనా సరే నేను మాత్రం రానన్నాడు. కేవలం ఈ తపస్సంతా కేవలం నా మీదే. ఆనాడు శబలని నేను మాత్రం ఇవ్వలేదని, అందుకోసం ఆనందాస్కామి శబలను మాత్రం ఇవ్వనన్నాను. ఆ తర్వాత అస్తంలో వేసుకొచ్చి ఇవన్నీ తగు మొత్తం మీద ఏర్పాటు చేసుకుని ఆ తగుతో నేను ఆ మాట అంటే నేను ఓడిపోయినట్లే అని ఆయన కోరిక. అక్కర్లేదు, ఆ బ్రహ్మర్షితో సమానుడు అని చెప్తున్నాడయ్యా, చాలు ఆ మాట వెళ్ళి చెప్పండి అన్నారు. నేను చెప్పానని చెప్పండి, బ్రహ్మర్షితో సమానుడు అని నేను అన్నానని చెప్పండి, చాలు, అంతవరకు చాలన్నారు. సరే అయ్యా బ్రహ్మర్షిత్వం పొందినట్లేనయ్యా అని ఉన్నారు, బ్రహ్మర్షి అయినా ఉన్నారు. అయ్యా అన్నాడా, చాలు సంతోషించాను, నేను బ్రహ్మర్షిని అయినాను అనుకున్నాడు ఈ విశ్వామిత్ర మహర్షి. ఆ క్షణంలగాయతు
ఆ మహాతపస్వికి రాజు రాజర్షి బ్రహ్మర్షి అయినాడు. అంత మార్పు పొందాడు ఒకే అవతారంలో, అంత మార్పు ఒకే శరీరంతోనే అంత మార్పు పొంది మహాతపస్సు వల్ల. అందుకనే తపశ్శక్తి వల్ల మార్పులు పొందవచ్చు. అంచేత ఈయన కూడా అహల్యాని ఇతరమైనటువంటి వాటి కథల్లో కూడా అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటారే. అరుంధతి ఎవరయ్యా మావాళ్ళు అంటూ ఉండి పోట్లాడుతుంటారే. ఎవరో పేరు తెలుసుగా, ఆ కారణం చేత అరుంధతి ఎవరు మావాళ్ళని మేము పెళ్లి చేసుకోవాలి ఎవడు అంటూ ఉంటారు. ఇదా కాదండి. అరుంధతికి 7 పర్యాయములు జన్మనిచ్చి 7 పర్యాయములు ఆవిడని మళ్ళీ భస్మీపటలం చేశాడు. అప్పుడు వివాహం చేసుకున్నాడు. ఆ విషయం తెలియదు, కేవలం చేసుకున్నాడా లేదా అని అడుగుతారు. అలా తపస్సుతో మానవుణ్ణి అలా కాగబెట్టి మరిగించి వాళ్ళ మార్పు చేయించి అప్పుడు ఏ స్థితికి కావాలో ఆ స్థితికి తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు తీసుకొచ్చేవాళ్ళ వల్ల అనుకోండి, కేవలం మనం చెప్పుకోవడమే. ఆ ఒక స్థితికి తీసుకురావచ్చు ధర్మశాస్త్రం అవుతుంది. అందుకనే జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ. వీడు కర్మసిద్ధి వల్లనే వీడు బ్రాహ్మడవుతున్నాడు. పుట్టుకలో వీడు శూద్రుల వల్లనే పుడుతున్నాడు. జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ. కర్మ వల్ల మాత్రమే కొంతకాలానికి కర్మానుష్ఠానం చేసి అనంతరమందు మాత్రమే అప్పుడే పైకి వస్తున్నాడు వీడు. అప్పుడే బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు. అందుకనే బ్రాహ్మడవుతున్నాడు వీడు. లేకపోతే విప్రుడే. బ్రాహ్మడు కడుపును పుడితే విప్రుడే. బ్రహ్మత్వమును సంపాదిస్తేనే బ్రాహ్మణుడు, లేకపోతే మాత్రం కాదండి. ఆ కారణం చేసి ధర్మశాస్త్రం అంత జాగ్రత్తగా చెప్పారు. ఏదో మేమంతా బ్రాహ్మణం అని చెప్పి ఊరికే గంతులు ఎత్తుకుదర్రా అని చెప్పి జాగ్రత్తగా చెప్పారు. పాపం ముట్టిగా వేశారండి మాకు కూడా. ఆ కారణం చేత చాలా జాగ్రత్తగా విషయం తెలుసుకుని బ్రతకాలి కనుక. సరే, అప్పటి నుంచి నాయన మహాప్రభో రామచంద్ర చాలా పొద్దుపోయింది, ఈ కథే నీకు చెప్పానే. ఆనాటి నుంచి మహానుభావుడు ఈ విశ్వామిత్ర మహర్షి గారు బ్రహ్మర్షి అయినారయ్య. ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత ఇవాళ నీ దర్శనం అయిందన్నాడు ఆయన. నీ దర్శనం అయిందయ్యా అన్నారు. 12 సర్కల కదండి ఇవాళ. నీ దర్శనం అయిందయ్యా అన్నాడు. పాపం ఆ చితానందుల వారు చాలా ప్రార్థించాడు మహానుభావుడు రామచంద్రమూర్తిని. నీ యొక్క దర్శన భాగ్యం వల్ల ఇవాళ మాకు కలిగిందయ్యా. మా అమ్మగారు మా నాన్నగారు తిరిగి కలుసుకున్నారు. అబ్బా ఎంత మాట చెప్పావు మహాప్రభు. మా అమ్మగారు మళ్ళీ మా నాన్నగారు కూడా కలుసుకున్నారా? గృహస్థాశ్రమ ధర్మాన్ని తిరిగి ఆచరిస్తున్నారా? చాలా సంతోషం మహాప్రభు అన్నారు సతానందుల వారు. ఎవరు? జనక మహర్షి గారి యొక్క వశిష్ఠుడు ఆయన. జనక మహర్షి గారు వశిష్ఠుడు చాలా సంతోషం మహాప్రభు అన్నాడు. సంతోషించారు ఆయన. అటువంటి వాడయ్యా ఈ విశ్వామిత్రుడు, మిమ్మల్ని తీసుకొచ్చిన వాడు తేలిగినవాడు కాదు, అంత గొప్పవాడయ్యా అన్నాడు ఆయన. అలాగా మహాప్రభు అద్యమే సఫలం జన్మ రామచంద్రమూర్తి అన్నాడయ్యా. మీ వంటి మహానుభావుల వల్ల ఈయన చరిత్ర తెలుసుకున్నాను నేను. ఏదో ఆయన వచ్చాడు మా నాన్నగారితో, ఏదో మీ అబ్బాయిని పంపించనేటప్పుడు అలా పంపించేశాడు. ఏదో మేము కూడా బయలుదేరాం మహాప్రభు. ఈయన ఇంతటి వాడని మాకు తెలియదయ్యా. మంచి కథ, గొప్ప కథ చెప్పావు. ఈ చాలా మహానుభావుడు అన్నవాడు ఈయన, సందేహం లేదు. అబ్బో చాలా గొప్పవాడు. అందుకనే ఒక కథ ఉందండి. విశ్వామిత్ర మహర్షి గారు సీతా కళ్యాణంతో సమాప్తం. ఇక సీతా కళ్యాణం తర్వాత విశ్వామిత్రుడు లేడు. ఇక వశిష్ఠుల మహర్షి గారు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకంతో సమాప్తం. ఇక ఆయన చరిత్ర లేదండి. ఎంచేత వాళ్ళు అందుకోసమనే జన్మించారు, అందుకోసమనే ఆతృతపడ్డారు. ఇంతవరకు వెధవ జన్మ ఎత్తాం, బోర్డు సంపాదించాం, బోర్డు తపస్సు చేశాం, అలా చేశాం, ఇలా చేశాం, ఆ ఊరు పీకం, ఈ ఊరిలో పెట్టాం, ఏదో చేశాం దుఃఖమాలు కూడా. కానీ ఎంతవరకు ఇది? ఎప్పటి వరకు? ఎంతవరకు నా జీవితం? నా జీవితానికి పరమావధి ఏమిటి? పరమావధి ఏమిటి? చివరికి ఎప్పుడు పర్యవసానం అవుతుంది? ఆ పర్యవసానం